హాయ్ హలో అందరూ బాగున్నారండి. ఇప్పుడు సంక్రాంతి వచ్చేసింది, పండగ నెల పెట్టేసిందండి. ఇప్పుడు వైకుంఠ వాకిళ్ళు అందరూ వేస్తూ ఉంటారు. నేను ఈరోజు ఒక వైకుంఠ వాకిళ్ళు వేస్తున్నానండి. చూడండి, చూసి మీరు కూడా వేసుకోండి. చూడండి, బాగా వేస్తున్నానండి. చూడండి, ఇవి పాతకాలంలో వైకుంఠ వాకిళ్ళు వేశారండి. ఇప్పుడు ఎవరు వేయరు, అందరూ బిజీగా కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు ఉంటారు. అందులో తెల్లారితే వేయాలంటే ఎవరికి అవ్వదండి. ఏదైనా పండగలు వచ్చినప్పుడు వేయాలనిపిస్తుంది, కాకపోతే టైం కుదరదు ఎవరికి. అందరూ ఆఫీసులకి వెళ్తూ ఉంటారు, స్కూళ్ళకి ఆఫీసులకి. కొంతమంది పనులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, చాలా బిజీగా ఉంటారండి. ఇప్పుడు చెప్పాలంటే ఎక్కువగా బిజీగా ఉండేది ఇంట్లో వాళ్ళే అండి. వాళ్ళ క్యారీలు కట్టడాలు ఇవి సరిపోతాయి. పాపము వాళ్ళు తెల్లారితలేసి ముగ్గేసుకునే కూడా టైం ఉండట్లేదు. వీళ్ళు అనుకుంటా ఉంటారు ఒకప్పుడు ముగ్గులు బాగా వేసేవాళ్ళము, ఇప్పుడు వేయలేకపోతున్నామని. కానీ నాకు కూడా టైం లేదండి, కాకపోతే వేసి చూపించాలని వేసి చూపిస్తున్నానండి. ఇలా వేసుకోండి. వైకుంఠ వాకిళ్ళు కనీసం ఈ నెల లోపల ఒకటైనా వేయండి, మంచిదండి. వేస్తే రోజు వైకుంఠ వాకిళ్ళు వేస్తారు. పేడ కల్లాపులు చల్లి ఇవన్నీ వేసేవాళ్ళు అప్పుడంతా. ఇప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. అసలు ముగ్గేసేదానికే టైం లేదు, వైకుంఠ వాకిళ్ళు వేసేంత టైం ఎక్కడ వస్తుందండి అందరికీ? ఎవరికీ రాదండి. కానీ నాకెందుకో ఇంట్రెస్ట్ వచ్చింది ఈరోజు వేసి చూపించాలని. అందుకే అండి వైకుంఠ వాకిళ్ళు వేశాను. బాగా వచ్చిందో లేదో చెప్పండి మీరే. నాకు కూడా అసలుకి యాక్చువల్గా ఇప్పుడు ముగ్గులు వేసే టైం లేదండి. తెల్లారితో పిల్లలు క్యారీలు కట్టడం సరిపోతుంది. అంతా బిజీ అయిపోయారు లైఫ్ అంతా. ఎవరండి ముగ్గులు వేస్తున్నారు, ఎవరు వేయట్లేదు. యూట్యూబ్ వల్ల కొంతమంది అప్లోడ్ అవుతూ ఉన్నారండి. ఎందుకంటే మనం కూడా నేర్చుకోవాలి, మనం కూడా చేయాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. యూట్యూబ్ వల్ల చాలామంది చాలా వరకు నేర్చుకున్నారండి. చూడండి, ఆ రంగులు పెట్టి ఆ ముగ్గు వేస్తే ఎంత కళగా ఉంటుందో. మీరు కూడా వేసి చూడండి. చాలా బాగా వస్తుందండి వైకుంఠ వాకిలి ముగ్గులు. ఇవే కాదండి, చాలా రకాలు, చాలా కలర్స్లో వేస్తే ఇంకా బాగా వస్తుంది. నాకు టచ్ లేదండి, నేను చాలా రోజులు అయిపోయింది, అందుకే ఇప్పుడు నేను వేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో ముగ్గు. మీరు కూడా వేసి ట్రై చేయండి, ముగ్గు బాగా వస్తుందండి. ఈ కాలంలో ఎవరికి సంబంధం లేకుండా అయిపోయిందండి, ఏం చేస్తాం. అప్పుడులాగా మార్నింగ్ లేసి పేడకల్లాపులు అవి ఇవి చల్లేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ చల్లేవాళ్ళు కూడా లేరండి. అంతా బిజీ లైఫ్ అయిపోయింది. నాకు ఈరోజు వైకుంఠ వాకిలి ముగ్గు గుర్తుకొచ్చి వేశానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సింపుల్ అండి, చూడండి ఎంత సింపుల్గా వేసేసాను. మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా ఒకసారి వేయాలనుకున్నప్పుడు వేయండి. ఇంకా సంక్రాంతికి కూడా చాలా వస్తాయండి ముగ్గుల పోటీలు, ముగ్గులు అన్నీ జరుగుతూ ఉంటాయి. చూడండి, ట్రై చేయండి. వంటల పోటీలు అవన్నీ కాకుండా ముగ్గుల పోటీలు కూడా వేస్తారు.